ఉందో ఇప్పుడు వాలంటీర్ సాగిపోవడం వల్ల అవాతాత ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవాళ ముసలోళ్ళు ఎండకి ఇదైపోతున్నారు. అటు చూస్తే కొంతమంది మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అసలు ఈ పాపం ఎవరిది అంటారు? ఈ పాపం ఖచ్చితంగా అపోనెంట్ వాళ్ళే. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో, ఈసీకి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో 100% వాళ్ళదే. ఖచ్చితంగా పాపం మూట కట్టుకుంటారు, అందులో నో డౌట్. మరి ఇటు చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గెలవాలి, గెలిపించుకోవాలని మీరు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా వెళ్తున్నాడు. చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయి కదా. డోంట్ వరీ అన్న, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ డైలాగ్ వేస్తాడు, కింద ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. 100% పైన దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తాడు. నిజమే గెలిచిద్ది, ఎప్పటికైనా సరే న్యాయమే గెలిచిద్ది 100%. పైన దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా సరే ఒక్కడిగానే వెళ్ళాలి, ఒక్కడిగానే వెళ్ళినప్పుడు నెక్స్ట్ గెలవాలి. మా వాడు దమ్మంటే ఏందనేది తెలిసిద్ది. అపోనెంట్ ముగ్గురు కలిసి వస్తున్నారు, ఒక్కడే ఢీకొంటుండు. అది ధైర్యం. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎలక్షన్ అయినా ఏ పని అయినా చేయాలంటే ముందు దమ్ము ధైర్యం ఉండాలి. అది కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను వస్తే మీకు ఈ పథకం ఇస్తాను, ఈ మంచి చేస్తానని కాకుండా నేను నాకు ఓటేసి గెలిపిస్తే రేపు మీ తారా మంచి ముందిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఒకటన్నా తాగడానికి మంచి మందు ఈ కాదన్నా. ముందు జనాలు ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ అందరూ నిలదొక్కొని సమాజంలో నిలబడాలి. అప్పుడు జనాలు డబ్బులు సంపాదించుకునే స్తోమత ఉన్నప్పుడు వాళ్ళే మంచి మందు కొనుక్కొని తాగుతారు. వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. ఆరోగ్యం చెడగొట్టే పనులు చెప్పకూడదు. ఎప్పుడైనా సరే మంచి చేస్తా, ఇదిగో నేను ఇది చేస్తాను, నేను ఇది చేశాను అని చెప్పేవాడే కావాలి. కానీ నేను ఎప్పుడో వచ్చి చేస్తాను, ఆల్రెడీ అంతకుముందు ఆయనకి చాలాసార్లు ఛాన్సులు ఇచ్చారు. 40 years ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడు? అది ఇంపార్టెంట్ కదా. నువ్వు వచ్చినప్పుడు ఏం చేశాడు? నీకు ఇచ్చారు కదా. నీకు ఇవ్వకపోతే ఫస్ట్ టైం అవకాశం అడిగితే సరే నాకు ఇవ్వండి, నేను ఒకసారి గెలిచిన తర్వాత నేను ఏం చేస్తాను అనేది అది వేరే విషయం. అలా అడిగేది. నేను ఆల్రెడీ గెలిచాను, చేశాను, అన్నీ అయిపోయినా ఆల్రెడీ ఓడగొట్టారు. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానంటే ఎవడు పట్టించుకుంటాడన్నా? ఆల్రెడీ అయిపోయింది. అంటే ఛాన్స్ ఇవ్వకపోతే ప్రాబ్లం. ఆడ ఛాన్స్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి మా వాడు మాట మీద నిలబడ్డాడు. కాబట్టి ఈసారి కూడా మేము జగన్ గెలిపించుకుంటాం 100%.